హలో ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పడానికి వచ్చేసాను. అదేనండి శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సీక్రెట్. ఎవరైతే సముద్రం లోపలికి వెళ్ళాలో వాళ్ళు చెప్పిన విషయాన్ని కనుక మీరు వింటే నిజంగా మనకి బూస్ బంప్స్ వస్తాయండి. అదే అండి, వాళ్ళు 130 ఫీట్ లోపలికి వెళ్ళి సముద్రం లోపలికి వెళ్ళి ద్వారకాని చూస్తే సేమ్ ఆ బిల్డింగ్ ఎలా అయితే కట్టారో అలానే ఉందండి. ఇప్పటికీ అలానే ఉంది. శ్రీకృష్ణుడి రూపం కానీ ఆ బిల్డింగ్ కానీ అంత స్ట్రాంగ్గా ఉందండి. ఆ విగ్రహాలు అవన్నీ కూడా అలానే ఉన్నాయండి. గాంధారి పెట్టిన శాపం మూలంగా ద్వారక అంతా సముద్రంలో కొట్టుకుపోయిందండి. శ్రీకృష్ణుడికి ఆ శాపం గాంధారి ఇచ్చిందనమాట. అందుకనేసే ఆ ద్వారక మొత్తం సముద్రంలో మునిగిపోయింది. మునిగిపోయినా కూడా ఆశ్చర్యమైన విషయం, ఆ భవనం మొత్తం అలానే ఉండడం. అది మహాభారతం టైంలో నిర్మించినదండి. దానికి ప్రతి ఒక్క స్తంభానికి కూడా ఒక్కొక్క చరిత్ర ఉందండి. ప్రతి చోట ప్రతి దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. అంత వేగమైన సముద్రంలో అది కొట్టుకుపోయినా కూడా కింద సముద్రం లోపల అలానే ఉండడం నిజంగా ఆశ్చర్యమైన విషయం. ఇది సైంటిస్టులు చెప్పగానే నిజంగా అందరూ ఆశ్చర్యపోయారు. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. భవనం మొత్తం అలానే ఉందండి. ఎలా కట్టారో శ్రీకృష్ణుడు అలానే ఉంది. నిజంగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉన్నాడు అనే ఇదే అండి ఒక క్లారిటీ మీకు. నేనైతే నిజంగా షాక్ అయిపోయి బూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. సముద్రంలో కొట్టుకుపోయిన ఏ బిల్డింగ్ అయినా కూలిపోతుందండి, కానీ ద్వారకా నగరం మాత్రం అలానే ఉంది అంటే నిజంగా ఇది ఆశ్చర్యమైన విషయం. ఈ విషయం విని మీరు చాలా సంతోషపడుతున్నారు అంటే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్ మీ.